ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. చాలా తక్కువగా డిస్కషన్ చేసే అంశం ఏంటంటే బిట్‌కాయిన్. బిట్‌కాయిన్ మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. క్రిప్టో అసెట్స్ మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే మీరు ఒక లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే $1,20,000 ఉన్న నుంచి ఇప్పుడు నియర్లీ 57, 58,000కి కూడా ఈ బిట్‌కాయిన్ పడిపోయింది. ఇంత పరిస్థితుల్లో అంటే ఇట్లాంటి 50% కన్నా ఎక్కువగా డిప్ అయినప్పుడు కరెంట్ లెవెల్‌లో బిట్‌కాయిన్ కొనొచ్చా లేదా అని చాలామంది అడుగుతా ఉన్నారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వీడియోలో అసలు ఈ 50% డిప్ ఏదైతే ఉందో అది కొనే లెవెలా? ఆర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్ ఈ బిట్‌కాయిన్‌లు ఎవరు ఎంటర్ చేయాలనే విషయంలో ఒక చిన్న డిస్కషన్ అనేది పక్కా హెల్ప్ చేస్తాను. ఒకటేంటంటే మాత్రం ఫస్ట్ థింగ్ వచ్చేసి యెస్, మనం అనుకుంటే చూస్తే 1,25,000 వరకు ఉండింది. బిట్‌కాయిన్ రీచ్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూయస్‌గా ఫాలో అవుతూ 60,000 ఆ తర్వాత ఇప్పుడు 57, 58,000 మధ్యలో ట్రేడ్ అవుతా ఉంది. సో, ఇంతకుముందు ఏంటంటే ఇట్ వాస్ ఆల్‌వేస్ ఆహ్, ఎస్పెషల్లీ ఇండియాలో మాత్రం టాక్సేషన్ విషయంలో కానీ, అండ్ దాన్ని ఎట్లా కన్సిడర్ చేశారనే విషయంలో మాత్రం హైలీ వోలటైల్ ఉండింది. ప్రభుత్వం గూడా వాటికి క్రిప్టో టాక్సేషన్ గూడా హైయెస్ట్ 33% బ్రాకెట్‌లో పెట్టేసేసింది. అండ్ ఎంకరేజ్ అయితే చేయలేదు ఈ ఆల్టర్‌నేట్ అసెట్ వైపు. సో, ఇలాంటి టైంలో మర్చిపోకూడనిదేంటంటే చాలామంది ఇంకా ఫ్యాసినేషన్ ఉంది. క్రిప్టో అసెట్స్‌లో థాంక్‌ఫుల్లీ ఈ 50% డౌన్ అయ్యాక కొంచెం దీంట్లో బిల్డ్ అయిన అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో, ఆ స్పెక్యులేషన్ తగ్గిపోయింది. బట్ స్టిల్ ఇంకా చాలామంది కూడా ఇన్వెస్ట్ చేయాలని ఎస్పెషల్లీ బిట్‌కాయినే గాకుండా చిన్న చిన్న ఆల్ట్ కాయిన్స్‌లో గూడా చేద్దామని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. సో, అలాంటి వాళ్ళకి తెలుసుకోవాల్సిందేంటంటే ఇది 1 ఇయర్ గుడ్ లెసన్. నియర్లీ 50% పడిపోయింది. మనం ఎప్పుడు చెప్తా ఉన్నాం బిట్‌కాయిన్స్ ఆర్ హైలీ వోలటైల్. ఆల్టర్‌నేట్ అసెట్స్ ఇట్లాంటి క్రిప్టో అసెట్స్ అనేది క్రిప్టో కాయిన్స్ అన్నీ కూడా హైలీ వోలటైల్ అని చెప్తా ఉన్నాము. బట్ ప్రాక్టికల్‌గా కనబడింది. సో, ఆ వోలటిలిటీ అయితే మారదు. ఇప్పుడొచ్చిన 57, 58 అనేది లోయెస్టా ఇంకా తగ్గుతుందా అంటే షార్ట్ టర్మ్‌లో ఇంకా కొంచెం వోలటైల్ అవ్వచ్చు పక్కా. సో, మీరెవరైతే ఇన్వెస్ట్ చేసున్నారో మీకు డబ్బులు అవసరం లేదు లాంగ్ టర్మ్ కోసమైతే స్టే ఇన్వెస్టెడ్. మేబీ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో మళ్ళీ మీరనుకున్న ప్రాబబ్లీ 70,000, 80,000 గాని ఈవెన్ హైయర్ కూడా రావచ్చు. బట్ కొత్తగా ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసేసి నేను వదిలేస్తాను అనుకునే వాళ్ళకి మాత్రం బీ కేర్‌ఫుల్. మనం చూసాము ఎంత హైలీ వోలటైల్ ఉందో, ఎంత షార్ట్ టర్మ్‌లో అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. ఇది అందరికీ కాదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే యాస్ సంబడి పోర్ట్‌ఫోలియోస్ బిల్డ్ చేసే వాళ్ళకి ఇందులో క్రిప్టో ద్వారా ఎస్పెషల్లీ ఇన్ దిస్ కేస్ బిట్‌కాయిన్, బీటీసీ చూస్తే మీ పోర్ట్‌ఫోలియోలో దీనికి అలొకేట్ చేసే అమౌంటు హ్మ్, లాస్ అయినా సరే మీకెటువంటి ఇబ్బంది ఉండకూడదు. అందుకోసమే మనం ఏమంటామంటే ఒక 4-5% మీ పోర్ట్‌ఫోలియోలో మాత్రమే బిట్‌కాయిన్‌కి అలొకేట్ చేయాలి. అంతకన్నా ఎక్కువ అలొకేట్ చేస్తే మాత్రం ఇబ్బందే. దెన్ కమింగ్ టు ఎందుకు పడిపోయింది లాస్ట్ 1 ఇయర్‌లో. సో, ఒకటేంటంటే మాత్రం పక్కా జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల, ఏదైతే మనం చూసాం యుద్ధ పరిస్థితుల వల్ల, మల్టిపుల్ యుద్ధాల వల్ల, అండ్ అట్లాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఆహ్, అప్ అండ్ డౌన్ యూఎస్ ఇంట్రెస్ట్ రేట్ కన్సర్న్స్ వల్ల, అట్లాగే ఇంకొకటి ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే బిగ్ లెవెల్‌లో ఇన్వెస్ట్ చేశాయో, బికాజ్ మనం చూస్తున్నాం ఈటీఎఫ్స్ బిట్‌కాయిన్‌లో కూడా వచ్చాయి. ఈటీఎఫ్స్ ద్వారా కూడా చాలా ఇన్‌స్టిట్యూషన్స్ బీటీసీ వైపొచ్చాయి. అవి కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాయి, ఎగ్జిట్ అయ్యాయి వాటి లిక్విడిటీ అవసరాల కోసం. దానివల్ల కూడా బిగ్ సెల్లింగ్ జరగడం వల్ల కూడా బిట్‌కాయిన్ అనేది లాస్ట్ 1 ఇయర్‌లో మల్టిపుల్ టైమ్స్ పడిపోవడం చూసాం. సో, దాంతో పాటు కొంచెం బ్రాడర్ మార్కెట్‌లో రిస్క్ అసెట్స్ నుంచి దూరంగా వెళ్ళే పరిస్థితులు మనం చూసాము. అందుకోసం కూడా ఒక రకంగా జరిగింది. సో, మార్కెట్స్ ఎలా చేస్తున్నాయి? ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్‌ని ఎలా చూస్తున్నాయంటే మాత్రం ఒక రిస్క్ అసెట్ లాగానే చూస్తా ఉన్నాయి. ఓన్లీ పోర్ట్‌ఫోలియోలో డైవర్సిఫికేషన్. మొత్తానికి మొత్తం ఈక్విటీస్‌లో, మొత్తానికి మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తానికి మొత్తం బంగారం బదులు కొంచెం పోర్ట్‌ఫోలియో ఇలాంటిది కూడా ఉండాలి అని అన్నంత మాత్రాన తప్పించి ఎవరు కూడా ఆల్ ఇన్ అంటే ఉన్న ఆస్తులను తీసుకెళ్ళి బిట్‌కాయిన్‌లో పెట్టే ఒక పరిస్థితి ఒక టైంలో ఉండింది. అలాంటిది మాత్రం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాంటిది చేయకూడదు కూడా. ఎందుకు చేయకూడదో మనకి ఎగ్జాంపుల్ లాస్ట్ 1 ఇయర్ ఉంది. సో, జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. షార్ట్ టర్మ్‌లో మాత్రం ఇంకా బిట్‌కాయిన్‌కి ఇంకా ప్రెషర్ ఉంది. కాకపోతే మనం చూసుకుంటే ఈ 57, 58, 55 లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం ఇంకా కిందికి పడిపోయినా సర్ప్రైజ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఎటువంటి ఆహ్, బేసిస్ లేదు.
ఎటువంటి యాసెట్ బ్యాక్డ్ కాదు క్రిప్టో. సో, యాసెట్ బ్యాక్ లేనప్పుడు ఎంత కిందికైనా పడొచ్చు. స్పెక్యులేషన్‌తో ఎంత పైనకైనా ఎళ్ళొచ్చు. సో, అలాంటి పరిస్థితుల్లో దీనికి ఎటువంటి బాటమ్ ఎక్కడుంటుందనేది ఎవరు చెప్పడం కష్టం. కాకపోతే లాంగ్ టర్మ్ మాత్రం ఒక డిజిటల్ యాసెట్‌గా, డిజిటల్ స్టోర్ వాల్యూగా దీన్ని ఉంచుకోవచ్చు. ఎక్కడికెళ్ళినా సరే దీన్ని క్యాష్ ఔట్ చేసుకొని అక్కడి కరెన్సీలో మార్చుకునే అవకాశాలు ఫ్యూచర్‌లో ఉన్నాయి. చాలా కంట్రీస్‌లో యాక్సెప్ట్ అవుతా ఉంది. బట్ అట్లని చెప్పి ఆల్ ఇన్ గాని ఆర్ మొత్తానికి మొత్తం ఒక 20, 30% మీ పోర్ట్‌ఫోలియోని మాత్రం బిట్‌కాయిన్‌లో అసలు పెట్టకూడదు. జస్ట్ బికాస్ అది పడిపోయిందని కొనేవాళ్ళు చాలామందున్నారు. రీసెంట్‌లీ ఐ హర్డ్ లాట్ ఆఫ్ చాలామందిని చూసాను. ఇంత పడిపోయింది కదా! పక్కా ఇది పెరుగుతుంది. నెక్స్ట్ టైమ్ 125 కాదు 150 $150,000 కూడా వెళ్ళొచ్చు అని స్పెక్యులేషన్‌తో ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ బీ కేర్‌ఫుల్ అంతగా జరగకపోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మాత్రం ఆహ్, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్. సో, పానిక్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆహ్, మాక్సిమం నేను చెప్పినట్టు 5, 6% కన్నా అస్సలు వెళ్ళకండి. 4-6% మధ్యలోనే బిట్‌కాయినే కాదు ఆల్ క్రిప్టో అసెట్స్ కూడా పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే మాత్రం ఎంత వోల్టైల్ చూస్తున్నాం. ఓవర్‌నైటే 20, 30, 40% వితిన్ ఎ వీక్ 50% క్రాష్ అయ్యే ఆల్ట్ కాయిన్స్ కూడా చూసాం. సో, న్యూ ఇన్వెస్టర్స్ ఏంటంటే మాత్రం పక్కా కన్జర్వేటివ్ స్టాన్స్ తీసుకోవాలి. మీరు ఎక్కువగా పెట్టొద్దు. అండ్ ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్స్ మాత్రం చాలా స్మాల్ చిన్న వాల్యూమ్‌తో పెద్దగా ఎంటర్ అవ్వద్దు. పెద్ద వాల్యూమ్ ఎంటర్ అయ్యి ఇబ్బంది పడొద్దు. అక్కడ కూడా చాలా ఇప్పుడు క్వైట్ ఎ ఫ్యూ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాయి. అక్కడ సిప్ స్టైల్‌లో మంత్లీ 5,000 మంత్లీ 10,000 మీ దగ్గర ఒక రూ. 1,00,000 ఎస్ఐపి చేస్తా ఉంటే, ఒక 5,000 కావాలంటే డిజిటల్ అసెట్‌లో చేసుకునే అవకాశం కూడా ఉంది. బట్ డోంట్ గో బియాండ్ 5% వెళ్ళకండి. ఎప్పుడైనా ఇబ్బందే. ప్రభుత్వం ఎప్పుడు రూల్స్ ఏం మారుస్తుందో తెలీదు. సో, అలాంటప్పుడు మొత్తానికి మొత్తం అసెట్ పైన ఉంచితే మాత్రం రేపు ఇబ్బందే బిట్‌కాయిన్ మీద. అట్లాగే ఏందంటే బెటర్ కొంచెం లెర్న్ చేయండి. తర్వాతే అలొకేట్ చేసుకోండి. జస్ట్ బికాజ్ నేను చెప్పాననో ఆర్ ఇంటర్నెట్‌లో మాట్లాడుతున్నారు. నీ ఫ్రెండ్స్ పెట్టారని చెప్పారని మాత్రం ప్లీజ్ డోంట్ డూ ఇట్. అట్లాగే ఇండియాలో మాత్రం ఇంపార్టెంట్ ఏంటంటే టాక్స్ యాంగిల్ చూసుకుంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఈ క్రిప్టో టాక్సేషన్ చాలా హార్ష్‌గా ఉంది. ఆహ్, ఫేవరబుల్ లేదు. గవర్నమెంట్ ఎంకరేజ్ చేయట్లేదు. అట్లని చెప్పి దాన్ని ఇల్లీగల్ కూడా చేయట్లేదు. సో, దాని నుంచి వచ్చే 33% కట్టేస్తే సో, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో. అండ్ ఇంకొకటేంటంటే లాసెస్ కూడా సెట్ ఆఫ్ చేసుకోవడానికి లేదు. వేరాజ్ ఈక్విటీస్‌లో కానీ, మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ క్యారీ ఫార్వర్డ్ గాని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ క్రిప్టోలో ఆప్షన్ కూడా లేదు. సో, అలాంటప్పుడు ఇది మోర్ ఆఫ్ ఎ స్పెక్యులేటివ్ యాసెట్‌గానే కంటిన్యూ అవుతుంది. యెస్, ఈ 50% క్రాష్ అయ్యాక కొనాలా అంటే చాలా రోజుల నుంచి మీరు కొనలేకపోతే అంత అంటే $1,25,000 దగ్గర ఉన్నప్పుడు నేను కొనలేకపోయాను. 57, 58,000 దగ్గర ఉన్నప్పుడు కొంటాను అంటే యెస్, కొంచెం కొనుక్కోండి. అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఇంత పడిపోయింది కదా అని ఇమ్మీడియేట్‌గా క్రిప్టో అసెట్స్ వైపు ఇటు బిట్‌కాయిన్ గాని, ఇంకా చాలా ఉన్నాయి ఇండియాలో పాపులర్ అయిన ఇథీరియం గాని అవన్నీ వాటిల్లో కూడా డోంట్ జంప్ ఇంటు ఇట్. మీ పోర్ట్‌ఫోలియోలో టేక్ అవే ఫ్రమ్ దిస్ వీడియో షుడ్ బి మోర్ దాన్ 5% కన్నా ప్లీజ్ డోంట్. చాలామందిని చూశాను రోడ్డు పడ్డారు. ఇట్లాంటి వాటిలో ఎందుకంటే అక్కడ కూడా డెరివేటివ్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ఆ క్రిప్టో డెరివేటివ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసి డబ్బులు పొడగొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బీ కేర్‌ఫుల్. మీకు తెలియకపోతే దూరంగా ఉండండి. జస్ట్ బికాస్ ఎవరో ఒకరు చెప్పారని నేను మంచి లాభాలు ఇస్తానని చెప్తే మాత్రం మీరు నష్టపోయే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సో, బిట్‌కాయిన్ 50% పడిపోయింది కదా అని తొందరపడకండి. దాని గురించి తెలుసుకొని మాక్సిమం ఒక 5% అలొకేషన్ మాత్రమే పెట్టండి. దట్ ఈస్ నాట్ ఎ మిరకిల్. సడెన్‌గా ఫుల్ రిటర్న్స్ ఇస్తాయని నమ్మకం అయితే లేదు. జాగ్రత్త. సంపాదించడం కష్టం. సంపాదించిన డబ్బులు నిలబెట్టుకోవడం మన చేతిలో ఉంది. మంచి ఇన్వెస్ట్‌మెంట్స్ చూజ్ చేసుకోండి. ఇట్లాంటి స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రం జాగ్రత్త పడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు.